జూపిటర్ పై మనిషి జీవించగలడా అనే ప్రశ్న చాలా మందికి ఉంటుంది. కానీ అక్కడి వాతావరణం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. జూపిటర్ అనేది సౌరమండలంలోని అతిపెద్ద గ్రహం. ఇది భూమికి సుమారు 318 రెట్లు పెద్దది, 11 రెట్లు వెడల్పుగా ఉంటుంది. అయితే మనిషి అక్కడ నివసించగలడనే ప్రశ్నకు సమాధానం ఖచ్చితంగా కాదు అని చెప్పవచ్చు. కనీసం ప్రస్తుత శాస్త్రీయ విజ్ఞానం ప్రకారం జూపిటర్ పై గట్టి ఉపరితలం లేదు. ఇది ఒక వాయువ్య గ్రహం, అంటే గ్యాస్ గ్రహం. ఇక్కడ హైడ్రోజన్, హీలియం వంటి వాయులతో ఇది తయారై ఉంది. అక్కడ భూమిలా మనిషి నడవగల ఉపరితలం లేదు. జూపిటర్ మీద తుఫాన్లు భయంకరంగా ఉంటాయి, ముఖ్యంగా గ్రేట్ రెడ్ స్పాట్. ఇది ఒక పెద్ద తుఫాను. ఇది భూమి అంత పెద్దదిగా ఉంటుంది. ఇది వేలాది సంవత్సరాలుగా కొనసాగుతూనే ఉంది. ఈ తుఫానులు వేల కిలోమీటర్లు విస్తీర్ణం కలిగి ఉంటాయి, చాలా వేగంగా కదులుతాయి. ఉష్ణోగ్రతలు కొన్ని చోట్ల -145°C వరకు ఉంటాయి. ఈ ఉష్ణోగ్రతలకు మానవుడు అస్సలు తట్టుకోలేడు. జూపిటర్ పై గాలులు గంటకు 400 నుంచి 600 కిలోమీటర్ల వేగంతో విస్తరిస్తాయి. ఇంకా గ్రహం లోపలికి వెళ్తే వాయుపీడనమంతా పెరిగిపోతుంది. అక్కడి ఉష్ణోగ్రతలకు మానవుడు చాలా తట్టుకోలేడు. శరీరాన్ని నూనెలా నశింపజేసేస్తుంది. అక్కడి ఆక్సిజన్ లేదు కాబట్టి హైడ్రోజన్, హీలియం వంటి వాయువులు మనిషికి చాలా హానికరం. ప్రస్తుతం జూపిటర్ పై జీవనం సాధ్యం కాదు, కానీ శాస్త్రవేత్తలు ఆ గ్రహాన్ని స్వయంగా కాకుండా దానిపై ఉన్న ఉపగ్రహాలపై జీవన అవకాశాలను పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా యూరోపా. ఇది జూపిటర్ కు సంబంధించిన ఉపగ్రహం. దాని కింద నీటి సముద్రాలు ఉన్నాయని నమ్మకం ఉంది. ఇది జీవానికి అనుకూలమైన పరిస్థితులు కలిగి ఉండొచ్చని శాస్త్రవేత్తలు కనుగొంటున్నారు. గానిమీడ్, కాలిస్టో వంటి ఇతర ఉపగ్రహాలపై పరిశోధనలు జరుగుతున్నాయి. ప్రస్తుతం మనిషి జూపిటర్ వైపు ప్రయాణం సాధ్యం కాదు, కానీ నాసా పంపిన జూనో మిషన్ ఆ గ్రహాన్ని అధ్యయనం చేస్తుంది. భవిష్యత్తులో రోబోటిక్ మిషన్లు ఉపగ్రహాలపై ల్యాండర్లు ప్రయోగించే అవకాశాలు ఉన్నాయి. జూపిటర్ ఉపగ్రహాలు భవిష్యత్తులో జీవన అన్వేషణకు అత్యంత ఆశాజనకమైనగా పరిగణించబడుతున్నాయి. ముఖ్యంగా 3 ఉపగ్రహాలు శాస్త్రవేత్తల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అవి 1 యూరోపా, 2 గానిమీడ్, 3 కాలిస్టో. యూరోపా ఉపగ్రహం బరువుతో పూర్తిగా కప్పబడి ఉంది. శాస్త్రవేత్తలు నమ్ముతున్న విషయం ఏంటంటే అక్కడి బరువు అడుగున భారీగా ద్రవజల సంద్రాలు ఉండొచ్చని. ఈ నీటి సముద్రాల్లో జీవానికి అవసరమైన రసాయనిక మూలకాలు ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు కనుగొంటున్నారు. నాసా 2030లో యూరోపియా క్లీపర్ మిషన్ ద్వారా దీన్ని అధ్యయనం చేయబోతున్నది. గానిమీడ్ ఇది సౌరమండలంలోని అతిపెద్ద గ్రహం. దీనిలో కూడా ఉపరితలానికి దిగువన ద్రవజలాలు ఉండే అవకాశాలున్నాయి. గానిమీడ్ కు తనదైన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉండటం ఒక ప్రత్యేకత. ఇది జీవాన్ని రక్షించగలదు. కాలిస్టో ఇది అత్యంత పురాతన ఉపగ్రహాల్లో ఒకటి.